వ్యూయర్స్, వెల్కమ్ టు మోడర్న్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను మీకు చూపిపోతున్నాను మనం ఎలాగైతే మన అమెజాన్ ఫైర్ స్టిక్లో ఏమేమి యాప్స్ ఉన్నాయో తెలుసుకోవడం, అన్ఇన్స్టాల్ చేయడం, అంతేకాకుండా దాన్ని క్యాచ్ డిలీట్ చేయడం కూడా తెలుసుకుందాం. దానికి ఫస్ట్ మనం సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. ఓకే, నా సెట్టింగ్స్లో అక్కడ మనం నోటిఫికేషన్స్, నెట్వర్క్ అండ్ డిస్ప్లే అండ్ సౌండ్ అండ్ అప్లికేషన్స్ అనే ఒక ఆప్షన్ చూడండి. ఆ అప్లికేషన్స్ అనే దాంట్లోకి వెళ్ళాలి. అప్లికేషన్స్ ఓపెన్ చేసుకున్నాక మనకి 4 ఆప్షన్స్ అపియర్ అవుతాయి. సిల్క్ బ్రౌజర్, గేమ్ సర్కిల్, యాప్ స్టోర్, మేనేజ్ ఇన్స్టాల్డ్ అప్లికేషన్స్. దాంట్లో మనం మేనేజ్ అప్లికేషన్స్లోకి వెళ్తే అక్కడ మనం చూడండి, ఇంటర్నల్ స్పేస్ అని అక్కడ ఒక సైడ్కి చిన్న డిస్క్రిప్షన్ లాగా ఉంది. అందులో మనం ఎంత జీబీ యూజ్ చేసామో అనేది చూడవచ్చు. టోటల్ 5.35 జీబీ అవైలబుల్ అయితే మనం దాంట్లో 2.81 జీబీ వాడేసాను నేనైతే మాత్రం. ఎక్స్టర్నల్ స్పేస్ మనం ఏ యూఎస్బీస్ మాత్రం కనెక్ట్ చేయలేదు. చూడండి, మేనేజ్ ఇన్స్టాల్డ్ యాప్స్. దాన్ని ఓపెన్ చేసుకుంటే మనం చూడవచ్చు ఆల్ అప్లికేషన్స్, ఆహా, అలా అలెక్సా, అమెజాన్ ఫైర్ టీవీ ఫర్ కిడ్స్, అలా అన్ని యాప్స్ ఇన్స్టాల్ అయినాయి, ఇన్స్టాల్ చేసుకునేవి అన్నీ ఉంటుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఒక యాప్ తీసేయాలనుకుంటున్నాం. ఇక్కడ బెలూన్ హిట్ హెచ్డి గేమ్ ఉంది, దాన్ని తీసేయాలనుకున్నాం. దాని మీద ప్రెస్ చేస్తే పర్మిషన్స్, లాంచ్ అప్లికేషన్ అంటే మనము చూడండి, లాంచ్ అప్లికేషన్ చేస్తే మనం గేమ్లోకి వెళ్ళిపోతాం. నాట్ ఓన్లీ గేమ్లోకే కాదు, అన్నిటిలోకి వెళ్ళిపోతాం. దాంట్లో వచ్చి క్విట్ అవుదాం. మనం క్విట్ అయ్యాం. నెక్స్ట్ 4 స్టాప్ అంటే మనకు తెలిసిందే. అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అన్ఇన్స్టాల్ మీద క్లిక్ చేసి క్లిక్ చేస్తే అన్ఇన్స్టాల్ అవుతుంది. క్యాన్సిల్ మీద ప్రెస్ చేస్తే క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ క్లియర్ డేటా అంటే దాంట్లో మనం చేసిన వర్క్ అంతా ఉంటుంది అన్నమాట. క్లియర్ డేటా అంటే మనం వాడింది స్కోర్ అంతా ఉంటుంది. ఇప్పుడు క్లియర్ డేటా మీద ప్రెస్ చేయగానే క్లియర్ డేటా క్యాన్సిల్ అవుతుంది. క్లియర్ డేటా కొట్టగానే మొత్తం డేటా అంతా క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు క్లియర్ క్యాచే మీద క్లిక్ చేస్తే మొత్తం క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని అన్ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాం. అన్ఇన్స్టాల్ మీద క్లిక్ చేసి అన్ఇన్స్టాలింగ్ అప్లికేషన్ అని ఒక బార్ అప్లై అవుతుంది. అక్కడి నుంచి ఆ గేమ్ అనేది అన్ఇన్స్టాల్ అయిపోయింది. ఓకేనా? ఇలా మనం యాప్స్ని అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు, 4 స్టాప్ చేసుకోవచ్చు. ఇవాళ నేను మీకు ఇంకోటి కూడా చూపించబోతున్నాను, మనం ఎలాగైతే యాప్స్ని ఇన్స్టాల్ చేసుకోవాలో. దానికోసం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ యాప్స్లోకి వెళ్ళాలి. అక్కడ నెట్ఫ్లిక్స్, డిస్నీ ప్లస్, హాట్స్టార్, అలా మనం ఇంకా చాలా చూడొచ్చు. ఇప్పుడు మనకి యూట్యూబ్ కావాలనుకుందాం. ఫర్ సపోజ్ యూట్యూబ్ మీద ప్రెస్ చేస్తే అది ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉంది కాబట్టి మనం ఓపెన్ అనే బార్ని చూడవచ్చు. అదే జియో 7 అనే యాప్ కావాలి మనకి. దాని మీద క్లిక్ చేసుకుంటే అక్కడ డౌన్లోడ్ సింబల్ కనపడుతుంది మనకి, గెట్ ఫ్రీ టు డౌన్లోడ్. దాని మీద ప్రెస్ చేస్తే ప్రాసెసింగ్ అని మనకు ఒక బార్ ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత క్యూయిడ్ డౌన్లోడ్ అయిపోతుంది. అలా ఎల్లో మొత్తం అయిపోగానే మనకి డౌన్లోడ్ అయిపోతుంది. చూడండి, డౌన్లోడింగ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇన్స్టాలింగ్ అని పడుతుందా? ఇన్స్టాలింగ్ అయిపోగానే మనకి ఒకటి ఓపెన్ అవుతుంది. చూడండి, ఇన్స్టాలింగ్ అయిపోగానే మనకి ఓపెన్ అని వచ్చింది. అంతేకాకుండా జియో 7 ఫర్ ఫైర్ టీవీ స్టిక్. ఓకేనా? మనం ఫైర్ స్టిక్లో అది ఇన్స్టాల్ అయిపోయింది. ఓకేనా? ఈ విధంగా మనం యాప్స్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు, అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ లైక్, share and subscribe us. Thank you for watching us.